సో ఈరోజు 14 ఫిబ్రవరి రోజు మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ హిందూలో వచ్చిన టాప్ 10 కరెంట్ అఫైర్స్ నుంచి వీ హ్యావ్ మేడ్ ఏ క్వశ్చన్స్ MCQs. ఈరోజు వీల్ ట్రై టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్. ఈరోజు సెషన్లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విత్ రెఫరెన్స్ టు శ్రీమద్ రాజచంద్ర, అంటే ఈయన గురించి న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే దెర్ హ్యాస్ బీన్ ఏ ఈవెంట్ కండక్టెడ్ ఆన్ హిస్ నేమ్. సో ఆయన నేమ్తో ధర్మపూర్ అనే ప్లేస్లో దే హ్యావ్ కండక్టెడ్ అన్ ఈవెంట్. సో దెర్ వాజ్ అన్ ఈవెంట్ కండక్టెడ్, ఈ ప్లేస్లో కండక్ట్ చేశారనమాట, అందుకు న్యూస్లోకి వచ్చింది. సో ఫస్ట్ వీల్ ట్రై టు అండర్స్టాండ్ ఆయన గురించి ఏంటి. సో హీ వాజ్ ఎ రిఫార్మర్ ఆఫ్ జైనిజం. ఎస్, హీఈస్ ఎ రిఫార్మర్ ఆఫ్ జైనిజం అండ్ రిమార్కబుల్ పోయట్ ఫిలాసఫర్ ఆఫ్ లేట్ 19th century. లేట్ 19th centuryలో ఆయన ఫిలాసఫర్ అని అడిగారు. ఎస్, దిస్ ఇస్ ఎ ట్రూ స్టేట్మెంట్. ఇది ట్రూ స్టేట్మెంటే. హీ వాజ్ ఆనర్డ్ యాజ్ ఎ స్పిరిచువల్ గైడ్ ఆఫ్ మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ అనే ఆయనకి ఒక స్పిరిచువల్ గురువు ఉండేవాళ్ళు అనమాట, ఆయనే ఈయన. సో శ్రీమద్ రాజచంద్ర ఇస్ ది స్పిరిచువల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ. అండ్ ఈయన ఆత్మసిద్ధి శాస్త్ర అనే ఒక ఫిలాసఫికల్ కూడా రాశాడు. అండ్ ఈవెన్ దో ఈయన మనకు మహాత్మా గాంధీ మెట్ హిమ్ డ్యూరింగ్ 1891లో మీట్ అయ్యి ఆయనకి ఏమన్నా సజెషన్స్ కావాలన్నా, ఎక్కడైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఆన్సర్స్ క్వశ్చన్ ఈయనకి పంపించేవారు అనమాట ఆ పోస్ట్లో అనమాట. పోస్ట్లో ఈ యూస్ టు సెండ్ దిస్ థింగ్ టు మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ యూస్ టు సెండ్ హిస్ క్వశ్చన్స్ టు శ్రీమద్ రాజచంద్రకి పంపించేవాళ్ళు అనమాట. ఆయన చదివి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఈవెన్ డ్యూరింగ్ ద లాస్ట్ డేస్ ఆఫ్ శ్రీమద్ రాజచంద్ర మహాత్మా గాంధీ క్వశ్చన్స్ అనేది పంపించేవాళ్ళు అనమాట. సో దట్ ఎక్కడైనా సందిగ్ధత ఉన్నప్పుడు మహాత్మా గాంధీకి హెల్ప్ అయ్యేదన్నమాట ఆన్సర్స్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ శ్రీమద్ రాజచంద్ర. సో ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ హియర్. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ హియర్. దెన్ సెకండ్, సో హీఈస్ రాజచంద్ర ఆయన ఈయనే అనమాట. దెన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో అపేడా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుందన్నమాట. సో అపేడా, సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఒక ఆర్గనైజేషన్, అపేడా అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ గురించి క్వశ్చన్ అడిగాడు. ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా మిల్లెట్స్ ఎక్స్పోర్ట్స్, సో మిల్లెట్స్ ఎక్స్పోర్ట్స్లో వీ హ్యావ్ సీన్ ద మెజారిటీ ఆఫ్ ది గ్రోత్ అనేది మనం చూడగలిగాం అనమాట. అందుకే న్యూస్లోకి వచ్చింది. దట్ ఈస్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది న్యూస్. సో ఇప్పుడు అపేడా గురించి ఆర్టికల్లో ఇచ్చారు. సో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ఏదో ఒక లా ద్వారా మేక్ చేయబడిందా అంటే ఎస్, ఈ ఒక లా యూజ్ చేసి మేక్ చేయబడింది. దట్ ఈస్ అపేడా యాక్ట్. సో అపేడా యాక్ట్ యూజ్ చేసి దేర్ వాజ్ ఎన్ మేకింగ్ ఆఫ్ దిస్ అపేడా. సో అపేడా రీప్లేస్డ్ ది ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. అంటే దీనికన్నా ముందు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది ఉండేదా అంటే ఎస్, ఉండేది. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ట్రూ హియర్. దెన్ అపేడా వాజ్ మ్యాండేటెడ్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాస్మతి రైస్. సో 2010లో దీన్ని అమెండ్ చేశారనమాట. సో దిస్ వాజ్ అమెండెడ్. సో అమెండ్ చేసి దిస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థింగ్ హ్యాస్ బీన్ యాడెడ్ ఇన్ టు ది లిస్ట్ ఆఫ్ అపేడా. అపేడాలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి హెల్ప్ చేశారనమాట. మనకి ఇప్పటి వరకు దీంట్లో సెకండ్ షెడ్యూల్ అని ఉంటుంది. ఈ యాక్ట్లో సెకండ్ షెడ్యూల్ అని ఉంటుంది. సో ఈ సెకండ్ షెడ్యూల్లో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ని యాడ్ చేస్తారనమాట. ఇప్పటి వరకు ఓన్లీ బాస్మతి రైస్ని మాత్రం యాడ్ చేశారు. అందుకు న్యూస్లోకి వచ్చిందనమాట. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ హియర్. హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగాడు. సో నన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్, ఎందుకంటే అన్నీ కరెక్ట్ కాబట్టి. దెన్ థర్డ్ క్వశ్చన్, సో శక్తి ఎలక్ట్రానిక్ వార్ఫేర్. సో శక్తి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ అని మనకు ఒక సిస్టమ్ ఉందన్నమాట. ఇది మేజర్గా మనం ఇండియన్ నేవల్ సర్వీస్ అనేది వాడుతుంది. మనకు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ దీన్ని తయారు చేస్తుందన్నమాట. సో అందుకే మనకి ఇండియన్ నేవీ కొన్ని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసిందనమాట. అందుకు న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు శక్తి వార్ఫేర్ సిస్టమ్ ఈ డిజైన్ అండ్ డెవలప్డ్ అండ్ ప్రొడ్యూస్డ్ ఎంటైర్లీ విత్ ఇన్ ఇండియా. సో విత్ ఇన్ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తున్నారా అంటే ఎస్, బికాస్ ఇండిజీనియస్గా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇట్ విల్ బి ఇన్స్టాల్డ్ ఆన్ బోర్డ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో పెడతారా అంటే ఎస్, పెడతారు. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ హియర్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ హియర్. సో ఈ శక్తి వచ్చేసరికి ఫస్ట్ ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? సో దిస్ ఇస్ ద శక్తి, CUMM జామర్ శక్తి. సో అంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఆ నావల్ షిప్లో వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అది. ఇదేం చేస్తుంది? ఏ రేడార్ సిస్టమ్ని దొరకకుండా
సో దిస్ యాక్ట్ యాజ్ యాంటీ రేడార్ సిస్టమ్గా యాక్ట్ అవుతుంది అనమాట. ఈ షిప్ ఏ రాడార్ సిస్టమ్కి దొరకకుండా యాంటీ రేడార్ సిస్టమ్గా యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఏ షిప్లో ఇన్స్టాల్ చేశారు మనకి ఇండియన్ నేవల్ షిప్లో? ద ఫస్ట్ ఇస్ ఐఎన్ఎస్ విశాఖపట్నం. సో ఐఎన్ఎస్ విశాఖపట్నంలో ఫస్ట్ ఇన్స్టాల్ చేశారనమాట. దెన్ రీసెంట్గా ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఐఎన్ఎస్ విక్రాంత్ విచ్ ఇస్ ద ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆఫ్ ఇండియా, ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆఫ్ ఇండియా. ఇది ఫస్ట్ అనమాట. దీంట్లో కూడా ఇన్స్టాల్ చేశారు ఈ శక్తి అనే జామర్ సిస్టమ్ అనమాట, జామర్ సిస్టమ్. దెన్ విల్ కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ పవర్, సిఎస్పి. కాన్సన్ట్రేటింగ్ సోలార్ పవర్ గురించి క్వశ్చన్ అడిగాను అనమాట. అసలు కాన్సన్ట్రేటింగ్ సోలార్ పవర్స్ అంటే ఏంటి? సింపుల్గా దీన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. దెన్ విల్ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సోలార్ థర్మల్ టెక్నాలజీస్ అనే కాన్ఫరెన్స్ జరిగిందనమాట. మనకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేసింది ఈ కాన్ఫరెన్స్, అందుకు న్యూస్లోకి వచ్చింది అనమాట. సో దాంట్లో కాన్సన్ట్రేటింగ్ సోలార్ పవర్ గురించి రెగ్యులర్గా మాట్లాడారనమాట. దాని గురించి క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ దిస్ సోలార్ పవర్ అట్ వన్ ప్లేస్. అంటే ఆ సోలార్ ఎనర్జీని ఒక ప్లేస్లో కాన్సన్ట్రేట్ అయ్యేలాగా చేయాలి. సో దాన్నే డీకోడ్ చేస్తే కాన్సన్ట్రేటింగ్ సోలార్ పవర్ అని వస్తుంది. సో నౌ లుక్ అట్ ద పిక్చర్. సో ఇక్కడ చాలా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ లార్జ్ స్టాండ్ లాగా ఉంది. దీన్ని ఏం చేస్తారు? ఈ మిర్రర్స్ లైక్ సోలార్ ప్యానెల్స్ని ఈ సోలార్ ఎనర్జీ ఎక్కడి నుంచి అయితే వస్తుందో వచ్చిన సోలార్ ఎనర్జీ అంతా ఒక చోటికి డైరెక్ట్ చేస్తారనమాట. ఆ మిర్రర్స్ అలా రొటేట్ అవుతాయి. సో ఒక చోటికి డైరెక్ట్ చేస్తారు. ఇక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఉంటుంది. ఆ హీట్ని యూజ్ చేసుకొని దే విల్ రొటేట్ ది టర్బైన్స్ అండ్ జనరేట్ ది థర్మల్ పవర్ ఇలా జనరేట్ చేస్తారు. సి దిస్ యాక్ట్ యాజ్ ఎ రిఫ్లెక్టర్. సో ఈ రిఫ్లెక్టర్, సి దీస్ ఆర్ ది రిఫ్లెక్టర్స్. ఈ సోలార్ టవర్ దగ్గరికి రిఫ్లెక్ట్ చేసి ఆ సోలార్ ఎనర్జీని ఒక చోటికి డైరెక్ట్ అయ్యేలాగా చేసింది. దాన్ని కాన్సన్ట్రేటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అంటారు. కాన్సన్ట్రేటింగ్ సోలార్ పవర్. నౌ విల్ లుక్ అట్ ద స్టేట్మెంట్స్. Concentrating solar power technologies can be used to generate electricity by converting energy from sunlight to power a turbine. ఒక టర్బైన్ రొటేట్ అవడానికి యూజ్ చేస్తారు. Obviously this statement is true here. Then CSP plants use mirror to concentrate the sun's rays and produce heat for electricity generation via the conventional thermodynamic cycle. Yes. So కన్వెన్షనల్గా మనం సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. Unlike solar voltaics, CSP uses both direct and indirect component of sunlight. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాంపోనెంట్ ఆఫ్ సన్లైట్ యూజ్ చేస్తున్నా అంటే నో, ఓన్లీ డైరెక్ట్. అంటే ఇట్ ఈస్ అ డైరెక్టెడ్ ఎనర్జీ రేస్, డైరెక్టెడ్ సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తారనమాట. ఇండైరెక్ట్ సోలార్ ఎనర్జీని యూజ్ చేయరు. సో అందుకే దిస్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్ హియర్. Then CSP can also be used to deliver heat a variety of industrial applications like water desalination, food processing, chemical production and mineral processing. Obviously application oriented question. This one is true here. Only 3 statements are true here. So ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్లోకి వచ్చేసరికి వీ కాంట్ జనరేట్ ది ఎనర్జీ డైరెక్ట్గా. ఈ డైరెక్ట్ సోలార్ రేస్ని మాత్రమే మనం ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇండైరెక్ట్గా వీఆర్ నాట్ ట్రైంగ్ టు స్టోర్ ది సోలార్ ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. మనం జస్ట్ ఉన్న సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని టర్బైన్ రొటేట్ అయ్యేలాగా ట్రై చేస్తాం అనమాట. సో అందుకనే మనకి ఇది డైరెక్ట్ రేస్ మాత్రమే ఇట్ కెనాట్ యూస్ ది ఇండైరెక్ట్. అంటే స్టోర్ చేసుకొని యూ కాంట్ యూస్ ది ఇండైరెక్ట్ రేస్. కానీ స్టోర్ చేసుకునే దానికి కూడా వన్ ఆఫ్ ది టెక్నాలజీ కనిపెట్టారు. ఏంటంటే ఒక ఫ్లూయిడ్లో ఆ ఎనర్జీని స్టోర్ చేసుకుంటారు. ఆ ఎనర్జీని ఆ ఫ్లూయిడ్లో స్టోర్ చేసుకొని దెన్ దే విల్ యూజ్ దట్ ఎనర్జీ ఫర్ ది టర్బైన్ రొటేషన్ కోసం యూజ్ చేస్తారు. దెన్ ఫస్ట్ ఎక్కడ యూజ్ చేశారు? ఫస్ట్ సిఎస్పి అనేది ఎక్కడ యూజ్ చేశారంటే కాలిఫోర్నియాలో కాన్సన్ట్రేటెడ్ సోలార్ ప్లాంట్స్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ చేశారనమాట. దట్ ఈస్ ఇన్ కాలిఫోర్నియా. నౌ విల్ లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కార్బన్ నానో ట్యూబ్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే కార్బన్ నానో ట్యూబ్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది న్యూస్. ఎవరో ఒకరు ఏదో ఒక రీసెర్చ్ చేసి ఉంటారు. కార్బన్ నానో ట్యూబ్స్ డైరెక్ట్గా గ్లాస్ సర్ఫేస్ పైన మేక్ చేసేలాగా ఒక రీసెర్చ్ కండక్ట్ చేశారనమాట. అందుకనే న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు కార్బన్ నానో ట్యూబ్స్, కార్బన్ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ టెట్రాహెడ్రల్లీ విత్ ఈచ్ కార్బన్ ఆటమ్ ఇస్ అటాచ్డ్ టు 4 other కార్బన్ ఆటమ్స్. సో టెట్రా అంటే ఏంటి? 4. సో టెట్రా అంటే ఏంటి? సింపుల్గా అంటే ఒక కార్బన్ ఆటమ్కి దీన్నే టెట్రా అంటాం. సో ఇక్కడ ఓవరాల్ చూస్తే ఒక కార్బన్ ఆటమ్కి ఎన్ని కార్బన్ ఆటమ్స్ కలిసి ఉన్నాయి? ఓన్లీ 3 కార్బన్ ఆటమ్స్. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో ఇట్ ఈస్ 4 కాదు 3 అనమాట. సో అదే ఇఫ్ దే హ్యావ్ గివెన్ ఒక డైమండ్ లైక్ స్ట్రక్చర్ అని ఇచ్చుంటే ఆటోమేటిక్గా 4 కార్బన్ ఆటమ్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ డైమండ్ లైక్ స్ట్రక్చర్ అనమాట.
కార్బన్ నానో ట్యూబ్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఫ్యులరిన్ ఫ్యామిలీ. కార్బన్ నానో ట్యూబ్స్ నుంచి వచ్చిన మెటీరియల్స్ ఏంటి? గ్రాఫైట్ కానీ, డైమండ్ కానీ, దెన్ ఫులరిన్స్ కానీ, ఇవన్నీ కార్బన్ నానో ట్యూబ్స్లో పార్ట్స్ అనమాట, కార్బన్ నానో ట్యూబ్స్ మెటీరియల్స్ అనమాట. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ హియర్. ఇట్ హ్యాస్ హై స్ట్రెంగ్త్ దాన్ స్టీల్ అండ్ మోర్ ఎలక్ట్రిసిటీ క్యారింగ్ కెపాసిటీ దాన్ కాపర్ అండ్ సిల్వర్. కాపర్ అండ్ సిల్వర్ కన్నా ఒక 100 times మోర్ ఎలక్ట్రిసిటీ క్యారీ చేయగలదు. అండ్ టెన్సైల్ స్ట్రెంత్ అనేది స్టీల్ కన్నా 1000 times మోర్ టెన్సైల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. సో ఆబ్వియస్లీ ద థర్డ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అనమాట. ఓన్లీ 2 statements ఆర్ కరెక్ట్ హియర్. ఓన్లీ 2 statements ఆర్ కరెక్ట్ హియర్. నౌ లుక్ అట్ హౌ కార్బన్ నానో ట్యూబ్స్ లుక్స్ లైక్. సి గ్రాఫిన్ అనేది ఇలా ఉంటుంది. దిస్ ఎ కార్బన్ నానో ట్యూబ్. దెన్ గ్రాఫైట్, సి హౌ హెక్సాగనల్గా ఎలా అరేంజ్ చేయబడతారు. సో ఇలా మనకు ఉంటుందన్నమాట మనకు కార్బన్ నానో ట్యూబ్స్. దెన్ నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 వాజ్ లాంచ్డ్ బై, ఎవరు లాంచ్ చేశారు? ఇప్పుడు జియోస్పేషియల్ అప్లికేషన్స్ అంటాం అనమాట. అంటే వీ నీడ్ టు యూస్ ది డేటా ఆఫ్ ది ఎర్త్ టు అండర్స్టాండ్ వేర్ యూ కెన్ యూస్ ద డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పంటలో, ఈ అగ్రికల్చర్ ఏరియాలో నాకు ఏ పంటలు పండుతున్నాయో నాకు తెలియాలనుకుంటున్నాను అనమాట. నేనేం యూస్ చేస్తాను? ఆ శాటిలైట్ డేటాను యూస్ చేసి ఐ కెన్ అనలైజ్ ఈ ఏరియాలో ఈ పంటలు ఎక్కువ పండుతున్నారు. సో కాబట్టి నేను అక్కడ తక్కువ కాస్ట్కి ఆ పంటను కొనుక్కోవచ్చు అని నాకు ఒక ఐడియా వస్తుంది. సో అలాగే జియోస్పేషియల్ పాలసీని యూస్ చేసి చాలా బిజినెస్ ఐడియాస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎవరు తీసుకొచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది, అది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, అది తీసుకొచ్చింది అనమాట నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022. సో ఎక్కడ యూస్ చేసుకోవచ్చు? ఫ్రాడ్ అండ్ అబ్యూస్లో యూస్ చేసుకోవచ్చు. రీటైల్లో అంటే ఏవేవి ఎక్కువ కొంటున్నారు, ఏ సైట్లో ఎక్కువ అమ్ముడుపోతున్నాయి ఆ ప్రోడక్ట్స్ అనేది కనుక్కోవచ్చు. దెన్ ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అని కనుక్కోవచ్చు. హెల్త్ కేర్ అంటే ఈ ఏరియాలో ఎక్కువ పేషెంట్స్ ఎవరు ఉన్నారంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ హాస్పిటల్ అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్కి జియోస్పేషియల్ డేటా అనేది యూస్ చేసుకోవచ్చు. దెన్ ఎపిలెప్సీ. సో ఎపిలెప్సీ ఎందుకు వచ్చింది? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిలెప్సీ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎపిలెప్సీ గురించి వచ్చిందనమాట. అండ్ WHO ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చిందనమాట 2022 to 2032. ఒక 10-year ప్రోగ్రామ్ని తీసుకొచ్చిందనమాట ఎపిలెప్సీని తగ్గించడానికి WHO ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అసలు ఎపిలెప్సీ అంటే ఏంటి? వాట్ ఈస్ సింప్లీ అన్ ఎపిలెప్సీ? సో దిస్ ఇస్ ఎపిలెప్సీ. సడన్గా బ్రెయిన్లో ఒక వేవ్స్ లాగా రావడం, సడన్గా ఒక బ్రెయిన్ షాక్ వేవ్స్ లాగా రావడం, దాన్ని ఎపిలెప్సీ అంటాం అనమాట. సో ఆ ఎపిలెప్సీ వచ్చినప్పుడు ఏంటి? మనకు మాటలు తడబడడం కానీ, లేదా మనిషి తడబడుతూ నడవడం కానీ, మన మూమెంట్స్ సరిగ్గా లేకపోవడం కానీ, బ్రెయిన్ సరిగ్గా వర్కౌట్ పోవడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. ఇవి ఎవరికి వస్తాయి? ఎవరికైనా రావచ్చు. ఇట్ కెన్ బి జెనెటికల్గా వచ్చి ఉండొచ్చు, లేకపోతే మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగి వచ్చి ఉండొచ్చు, ఏదైనా బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, ఒక క్యాన్సర్ రావడం వల్ల వచ్చి ఉండొచ్చు, దేనివల్ల అయినా ఇది వచ్చి ఉండొచ్చు. కాబట్టి సో ఎనీథింగ్ కెన్ బి ఏ కాజ్ ఫర్ ఇట్. సో ఎపిలెప్సీ ఈజ్ ఎ క్రోనిక్ డిసీజ్ ఆఫ్ బ్రెయిన్ దట్ అఫెక్ట్స్ ఆల్ పీపుల్. ఎవరికైనా రావచ్చు. ఇది నాట్ ఓన్లీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా రావచ్చు. ఎపిలెప్సీ ఈజ్ నాట్ కంటీజియస్. అంటే ఇప్పుడు నాకు వచ్చింది అంటే నా పక్కన వాళ్ళకి వస్తుంది అని ఎవిడెన్స్ లేదనమాట. ఇట్ ఈస్ నాట్ కంటీజియస్ డిసీజ్, ఇట్ ఈస్ ఎ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం అనమాట. The risk of premature death in people with epilepsy is up to 3 times higher than that of general population. జనరల్ పాపులేషన్తో పోలిస్తే మనకు ఎక్కువ ఉంటుందా అంటే ఎస్, ఎపిలెప్సీలో ఉన్న వాళ్ళకి తొందరగా ప్రీమెచ్యూర్ డెత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో కూడా లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయింది. ఎందుకంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఉండదు, వాళ్ళకి ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకనే లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఎక్కువ ఉంది. ఓవరాల్గా బర్డెన్ చూస్తే 50 million people ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎపిలెప్సీ. ఓవరాల్ గ్లోబ్లో 50 million people సఫర్ అవుతున్నారు. అందుకంటే ఎపిలెప్సీ తగ్గించడానికి WHO ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చింది అనమాట. అందుకు న్యూస్లో ఉంది. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ, సెకండ్ ఇస్ ట్రూ, థర్డ్ ఇస్ ట్రూ. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ ద 3 statements ఆర్ ట్రూ హియర్. ఆల్ ద 3 statements ఆర్ ట్రూ హియర్. దెన్ వరల్డ్ ఫుడ్ ప్రైస్. వరల్డ్ ఫుడ్ ప్రైస్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే బికాస్ ఎంఎస్ స్వామినాథన్కి మనకు భారతరత్న ఇచ్చారు. ఎంఎస్ స్వామినాథన్ ఇస్ ద ఫస్ట్ పర్సన్, మనకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చింది ఆయనకి అనమాట, ఫస్ట్ పర్సన్. అందుకని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గురించి వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ద వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ ఫర్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ అడ్వాన్స్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ బై ఇంప్రూవింగ్ ద క్వాలిటీ, క్వాంటిటీ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఇన్ ద వరల్డ్. సో ఫుడ్కి సంబంధించింది కాబట్టి వాళ్ళు క్వాలిటీ అన్న ఇంప్రూవ్ చేయొచ్చు, క్వాంటిటీ అన్న ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఎంఎస్ స్వామినాథన్ ఏం చేశారు? గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మనకు ఇది ప్రమోట్ చేయడానికి ట్రై చేశారనమాట. సో అందుకే మనకు క్వాంటిటీ ఆఫ్ ది ఫుడ్ పెరిగింది, కాబట్టి ఆయనకి మనకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ఇచ్చారు 1987లో. 1987లో ఇస్ ద ఫస్ట్ పర్సన్ అరౌండ్ ది వరల్డ్లో ఫస్ట్ పర్సన్ ఈయనకే ఇచ్చారనమాట.
అందుకు న్యూస్లోకి వచ్చింది. సో ద ఫస్ట్ ఈస్ కరెక్ట్, సెకండ్ ఈస్ కరెక్ట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ హియర్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ హియర్. So this is world food price. Then according to the new national highway numbering, the national highway 2 passes through how many of the above mentioned states? So ఎన్ని స్టేట్స్ గుండా ఫ్లో అవుతుంది నేషనల్ హైవే 2 అని అడిగారు అనమాట. సో అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం ఈ 4 స్టేట్స్ గుండా మాత్రమే ఫ్లో అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ అండ్ త్రిపుర గుండా ఫ్లో అవుతుంది అనమాట. సో ఓన్లీ 4 statements are true here. Only 4 statements are true here. So now look at how it is moves. See. So Assam, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం ఈ 4 స్టేట్స్ గుండా మాత్రమే మూవ్ అవుతుంది అనమాట. 4 స్టేట్స్ గుండా మాత్రం. దెన్ యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చి మన ప్రతి ఒక్క ల్యాండ్కి ఒక ట్యాగ్ అనేది ఇస్తారనమాట. అంటే ఈ ల్యాండ్ వీళ్ళకి సంబంధించింది. సో ఈ ల్యాండ్లో ఒక నెంబర్ అనేది ఇస్తాం. సో ఒక 14 డిజిట్ నెంబర్ అనేది ఆ పార్సల్ నెంబర్ అనేది ఇస్తాం అనమాట. ఆ ల్యాండ్ పార్సల్ నెంబర్ అనేది యుఎల్ పిన్ అంటాం. సో ఒక 14 డిజిట్ నెంబర్ అనేది వీళ్ళకి ఇస్తాం అనమాట. సో దట్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. దాంతోపాటు లోన్ అప్లై చేసేటప్పుడు కూడా ఫార్మర్స్కి ఈజీ అవుతుంది అనమాట. అందుకని ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో యూనిక్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఈస్ పార్ట్ ఆఫ్ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. సో ఇది ఫస్ట్ టైం మనకు ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేసింది 2020 డిసెంబర్లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ దిస్. యుఎల్ పిన్ ఇస్ 12 డిజిట్ కాదు 14 డిజిట్ అనమాట. The land parcel identification is based on the longitude and latitude coordinates of the land parcel. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే దీనికి ఒక లాంగిట్యూడ్ ఉంటుంది, దీనికి ఒక లాంగిట్యూడ్ ఉంటుంది. దానికి తగ్గట్టే మనకు ల్యాండ్ పార్సల్స్ అనేది ఇస్తారు. సో దిస్ వన్ ఈస్ కరెక్ట్, దిస్ వన్ ఈస్ రాంగ్, దిస్ వన్ ఈస్ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇలా డైలీ 10 MCQs సాల్వ్ చేస్తే ఏంటంటే యూ విల్ గెట్ హౌ ది యూపీఎస్సీ ప్యాటర్న్ ఎలా అడుగుతుంది, ఎలా మీరు ప్రిపేర్ అవ్వచ్చిన ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అందుకే డైలీ 10 MCQs నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే గైస్, సీ యూ టుమారో అగైన్.